మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అదేంటే ఒక మాట కూడా చెప్పలేదు? ఉన్నట్టుండి జ్యోతిష్యుని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నిసార్లు మనం అందరినీ నమ్మం. కష్టం వచ్చినప్పుడు దేవుడిని, సమస్యలు వచ్చినప్పుడు పండితుల్ని కలుస్తూ ఉంటాం. ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఒకసారి జ్యోతిష్యునికి చూపిస్తే మంచిదేమో అనిపించింది. ఒక్క మాట కూడా మాతో చెప్పకుండా వెళ్ళిపోయారేంటి బావా? తను చెప్పాలనే అంది, కానీ నేనే వద్దని చెప్పాను. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళేం చెప్తారో తెలియదు కదా. చెప్పే విషయం చెడ్డదైతే ఏం చెప్పుంటారో అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. మీకొచ్చి ఆ చెడ్డ విషయాన్ని చెప్పలేము. అదే చెప్పిన విషయం మంచిదైతే మీకు చెప్పకుండా వెళ్ళినా వచ్చాక ఆ శుభవార్త చెప్పొచ్చు. అందుకే మేమెవరికి చెప్పకుండానే వెళ్ళొచ్చాం. అసలు ఉన్నట్టుండి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళటం ఏంటమ్మా? ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తూనే ఉన్నావు కదా నాన్న. ఎప్పుడూ లేంది కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. మన మధ్య మనకే ఇబ్బందులు వస్తున్నాయి. అన్నదమ్ములిద్దరూ విడిపోయారు. బంగారం లాంటి భూమి అలా అయిపోయింది. వీటికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమోనని ఆయన్ని అడగడానికి వెళ్ళాం. పోనీలేవే, మంచి పని చేశారు. ఇంతకు ఆయన ఏం చెప్పారే? ముందు శౌర్య గురించి అడిగామమ్మా. శౌర్య పెళ్లి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని చెప్పారు. అలా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు. పెళ్లి జరిగిన తర్వాత తను చాలా సంతోషంగా ఉంటుందని, తన జీవితం బాగుంటుందని చెప్పారు.